పరమగీత గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. 8:8. మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకను వయసు రాలేదు. వివాహ కాలము వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చెయ్యుదుము. దేవుడు ఈ మాటలు మన వెనికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఈ పరమగీత గ్రంథము 8వ అధ్యాయము 8లో ఉన్నటువంటి వచనం, అన్నలు సహోదరులు మాట్లాడుతున్నటువంటి మాట. మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకను వయస్సు రాలేదు. వివాహ కాలము వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చెయ్యుదుము. ఎప్పుడైతే ఈ మాటలు సహోదరులు మాట్లాడారో అక్కడ ఉన్నటువంటి ఆ చిన్న చెల్లెలు అని వారు పిలుస్తున్నటువంటి ఆ చెల్లె మాట్లాడుతున్నటువంటి మాట, వారంటున్నారు వివాహ వయసు ఇంకా రాలేదు, వివాహ కాలం వచ్చినప్పుడు మేమేమి చెయ్యాలి అని అంటున్నప్పుడు 9వ వచనం చదవండి. అది ప్రాకారము వంటిది ఆయన, మేము దానిపైన వెండి గోపురం ఒకటి కట్టుదుము. అది కవాటము వంటిది ఆయన, దేవద్రావు మ్రానుతో దానికి అడ్డులను కట్టుదుము. 10లో అంటుంది. ఇప్పుడు సంఘ కన్యక మాట్లాడుతున్నటువంటి మాట, చెల్లెలు మాట్లాడుతున్నటువంటి మాట. వాళ్ళు అంటున్నారు వివాహ వయసు రాలేదు, వయసు వచ్చినప్పుడు ఏం చేయాలని వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఆమె ఇంకా చిన్నది అని మాట్లాడుతుంటే ఆ చెల్లెలు అంటుంది 10లో, నేను ప్రాకారము వంటి దాని నైతిని, నా కుచములు దుర్గములాయను, అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందదగిన దానిని అయితిని. అంటే అర్థం ఏంటో తెలుసా? వాళ్ళ దృష్టికి ఇంకా చిన్న చెల్లెలు లాగానే ఉందట. వాళ్ళు అంటున్నారు చిన్న చెల్లెలు, ఆమె పెద్దదైతే, అది ప్రాకారము వంటిదైతే దాని మీద మేము ఒక గోపురం కడదాం అనుకుంటున్నాం. 10లో ఆమె అంటుంది నేను ప్రాకారము వంటి దానిని అయితిని. సంఘ కన్యక యొక్క పరిపూర్ణత కనిపిస్తుంది. అక్కడ వయసు రానట్టుగా కనిపిస్తుంది, ఎదగనట్టుగా కనిపిస్తుంది, కానీ ఆ సంఘ కన్యక మాట్లాడుతుంది నేను ప్రాకారము వంటి దాని నైతిని, నా కుచములు దుర్గములాయను, అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందదగిన దానిని అయితిని. ఆమె ఎదగాల్సినటువంటి ఎదుగుదలలోనికి వచ్చింది, వయసుకు వచ్చేసింది. ఆ వయసుకు వచ్చినటువంటి స్థితికి చక్కని ఉదాహరణ ఏంటంటే 8వ అధ్యాయం 14లో నా ప్రియుడా త్వరపడుము అని దేవుణ్ణి పిలవగలుగుతుంది. అది పరిపూర్ణతలోనికి వచ్చినప్పుడు దేవుణ్ణి పిలిచేటువంటి పిలుపది. సంఘం ఎదగలేదు అని సహోదరులు అనుకున్నారు, దానికి ఇంకా వయసు రాలేదని వాళ్ళు అనుకున్నారు. వయసుకు వస్తే ఆ ప్రాకారము వంటి దానిదైతే దాని మీద గోపురము కట్టాలని అనుకుంటుంటే సంఘ కన్యకే మాట్లాడుతుంది. సంఘ కన్యకే చెప్తుంది నేను ప్రాకారము వంటి దానిని అయితిని. ఒక్కొక్క మాట ఒక్కొక్క ప్రసంగం అవుతుంది. నా కుచములు దుర్గములు ఆయనంటే వాక్య జ్ఞానానికి సంబంధించినటువంటి అంశం. అది దేవుని వాక్యాన్ని భద్రపరుచుకొని దేవుని వాక్యం చేత కట్టబడినటువంటి సంఘం. నా బలమే నా వాక్యము అని చెప్పటం అన్నమాట. నువ్వు దేన్ని బట్టి బలపడుతున్నట్టు నేను వాక్యాన్ని బట్టి బలపడుతున్నా. నా కుచములు దుర్గములు ఆయను, నా భక్తి జీవితాన్ని బట్టి ఆయన దగ్గర నాకేముందంటే క్షేమం ఉంది. ఆ పరిపూర్ణమైనటువంటి స్థితిలోనికి సంఘము ఎదిగింది, ఎదగాలి. ఆ వయసు వచ్చిన స్థితిలోనికి సంఘం ఎదగాలి అంటే చాలా లక్షణాలు కావాలి. దేవుని యొక్క చక్కడపు పని ఎంతో జరిగితే తప్ప ఆ స్థితిలోనికి రాదు. ఆ స్థితిలోనికి వెళ్ళవలసిన వారి జీవితాల్లో ఉండాల్సినటువంటి కొన్ని లక్షణాలు, కొన్ని చూపించగలగాలి. నీవు ప్రేమ సూచనలను చూపించగలగాలి, 2 జయ సూచకములను చూపించగలగాలి. 7వ అధ్యాయం మీరు ఒకసారి చూడండి. 7వ అధ్యాయము 12వ వచనం, సంపూర్ణమైన వయసుకు వచ్చిన స్థితిలో ఉండేటువంటి సంఘ కన్యకలు ఉండే లక్షణం. పెందల కన లేచి ద్రాక్షావనములకు పోదము, చిగురించనో లేదో, వాటి పువ్వులు వికసించనో లేదో, దాడిమ చెట్లు పూత పట్టినో లేదో, చూతుము రమ్ము, అచ్చటనే నా ప్రేమ సూచనలు నీకు చూపేదాన్ని. భక్తి జీవితంలో నువ్వు సంపూర్ణురాలు అయితే, ఎదిగినటువంటి స్థితిలో నీ జీవితం ఉంటే నీ దగ్గర ఏముండాలి తెలుసా? ప్రేమ సూచనలు కనిపించాలి. దేవునికి ధైర్యంగా నువ్వు సాక్ష్యం ఇవ్వగలగాలి, ఇది నేను నీ కొరకు చేసిన ప్రేమ సూచన, ఇది నా జీవితంలో నీ కొరకు చేసిన త్యాగము. రమ్ము, చూతుము రమ్ము. చూపిస్తుందంట దేవునికి. ఏం చూపిస్తుందంటే నా ప్రేమ సూచనలు నేను నీకు చూపించేదను రమ్ము అంటాడు.
ఆ కిందనే అంటాడు ప్రేమ సూచన గురించి మాట్లాడే పుత్రదాత వృక్షము సువాసననిస్తుంది. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ ప్రేమ సూచనలో ఒక అంశం ఏంటంటే సువార్త ప్రకటన అని చెప్తున్నాం. మనం ధైర్యంగా దేవునితో ఒక మాట చెప్పొచ్చు, యేసయ్యా నా ప్రేమ సూచన నేను నీకు చూపించదనయ్యా. ఏం చేసినవేనంటే పుత్రధాత వృక్షము సువాసనను వచ్చేటట్టు పరిచర్య చేశాము. మన పోయి ఎర్రగడ్డ స్వార్థ ప్రకటన చేసినాక దేనిని బట్టి చేసినట్టు దేవుని పైన ఉన్నటువంటి ప్రేమను బట్టి చేసి ఒక్కసారి మేము చేసినటువంటి సువార్థుడు నీ మీద ప్రేమతో నీ ప్రేమను 10 మందికి ప్రకటన చేశాము. అటువంటి ప్రేమ సూచనలు నీ జీవితంలో ఉండాలి. నువ్వు వయసుకు వస్తే అట్లాంటి లక్షణాలతో పాటు ఏముండాలంటే జయ సూచకములు ఉండాలి. పరమగీత గ్రంథము 7వ అధ్యాయము 4 కూడా చూద్దాం. 4 చూడండి. మొట్టమొదట 4 జయ సూచకములను ఉంచుటకై దావీదు కట్టించిన గోపురముతోను 1000 డాలులను శూరుల కవచములన్నీయును వేలాడు ఆ గోపురముతోను నీకందర సమానము. నేను ప్రారంభం నుంచి ఒక మాట చెప్తే ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తే ఇప్పటిదాకా చెప్పింది వయసుకు వచ్చారు అనేమో రాలేదు అని సహోదరులు మాట్లాడుతుంటే ఆ చిన్నది అంటున్నారు. వారి దృష్టికి చిన్నది అనేటువంటి ఆ చిన్నది మాట్లాడుతున్నటువంటి మాట నేను ప్రాకారము వంటి దానిని అయితిని, నేను వయసు వచ్చినటువంటి దానిని, వివాహ కాలమునకు చాలా సమీపంగా వచ్చాను కాబట్టి ప్రియుడిని త్వరపడి రమ్మని పిలుస్తుంది. ఆ మెట్టు మీదకి వచ్చినటువంటి స్త్రీలో ఉండేటువంటి ఒక చక్కని యోగ్యతలలో ఒక యోగ్యత ఏంటంటే ప్రేమ సూచనలు కనిపించాలి. రెండోది జయ సూచనలు కనిపించాలి. ప్రేమ సూచనలు అంటే ప్రేమతో దేవుని కొరకు నువ్వు చేసేటువంటి త్యాగములు, ప్రేమతో దేవుని కొరకు నువ్వు చేసేటువంటి అర్పణలు, అందులో ప్రేమ కనిపించాలి. ఇంకొకటి ఏంటంటే జయ సూచకములు ఉండాలంటే ఆధ్యాత్మిక జీవితంలో నీవు జయించినటువంటి జయ సూచకాలు ఉండాలి. జయ సూచకములు ఉండాలి అని అంటే దావీదు అంటాడు చక్కని మాట, కందరము అని అంటే మెడ అని అర్థం. కందరం అని అంటే మెడ సహజంగా మనం ఆభరణాలను అలంకరించుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక అవయవం లాగా అనిపిస్తుంది. దావీదు కట్టించినటువంటి దంత గోపురముతోటి కందరాన్ని పోల్చాడు. కందరం అంటే మన భాషలో చెప్పుకోవాలనంటే మనం మెడ అలంకరించుకోవడానికి ఒక అవయవం అని చెప్పుకుంటాం కదా. శిరస్సు ప్రభు అయితే సర్వదేహము సంఘం అయితే ఈ రెండింటిని కలిపి ఉంచేదే కందరం. ఈ కందరము దేనికి గుర్తుగా ఉందంటే జయ సూచకములకు గుర్తు. యుద్ధము చేసి ఆ యుద్ధములో నువ్వు జయించినటువంటి విజయాలకు గుర్తుండాలి. దావీదు ఎన్నో యుద్ధాలు చేశాడు. ఆ యుద్ధాలన్నీ చేసిన తర్వాత అక్కడ నుంచి కొల్లగొట్టుకుని వచ్చినటువంటి సొమ్మును గాని ఆభరణాలను గాని ఆయుధాలను గాని ఒక దగ్గర పొందుపరిచాడు. కవచాలన్నిటిని తెచ్చాడు, డాలులను తెచ్చాడు, కత్తులను తెచ్చాడు. గొలియాతు కత్తి కూడా చాలా కాలం దాచబడి ఉంది. అక్కడ ఉండేటువంటి విలువైనటువంటి ఆ ఆయుధశాలలో సంబంధించిన వస్తువులన్నిటిని తెచ్చినప్పుడు వాటన్నిటిని భద్రపరచడానికి ఒక గోపురాన్ని కట్టించడం, దాన్ని దంత గోపురము అని అంటాం. ఆ దంత గోపురము సొలొమోను చాలాసార్లు చూచి పరమగీతం రాస్తున్నప్పుడు దావీదు యొక్క శూర కార్యములన్నిటిని జ్ఞాపకము చేసుకొని వాటిని దేనితో పోల్చాడని అంటే కందరముతో పోల్చాడు. సంఘ కన్యక యొక్క మెడతోటి ఆ దంత గోపురాన్ని పోల్చాడు. అంటే అర్థం ఏంటంటే నా జీవితంలో కూడా సంవత్సరాలు గడిచిపోతా ఉంటాయి, వయసుకు వస్తూ ఉంటాం, కానీ ఏముండవు అంటే జయ సూచకాలు ఉండవు. అసలు ఆ జయ సూచకాలు కనిపించాలి. ఆ దంత గోపురంలోకి పోతే ప్రతి కత్తి చూసినా ప్రతి డాలు చూసినా ఆ శూరుల కవచములు అని చూడండి, ఎంత చక్కని మాట చూడండి. శూరుల కవచములు అంటే అర్థం ఏంటంటే అవతల ఉన్నవాడు సామాన్యులు కాదు, అవతల ఉన్నటువంటి వాడు వీరుడు శూరుడు. కానీ ఇప్పుడు వాని కవచం ఎక్కడుందట? దంత గోపురంలోకి దావీదు యొక్క ఆయుధశాలలోనికి వచ్చింది. అంటే అర్థం ఏంటంటే ఆ శూరుణ్ణి జయించినటువంటి శూరుడు ఒకడు ఇక్కడున్నాడు. వానితో పోరాడిన యోధుడు ఉన్నాడు, వానిపైన జయము సాధించిన యోధుడు ఉన్నాడు. అటువంటి చక్కని యోధుడే దావీదు అని చెప్తున్నాడు. అటువంటి దావీదుకు జయ సూచకాలు ఉన్నట్లుగానే భక్తి జీవితంలో నీకు నాకేముండాలి? ఇప్పుడు జయ సూచకాలు ఉండాలి. జయ సూచకం కావాలి, విజయము కావాలి అంటే ముందు నువ్వు పోరాటం చేయాలి. నీ ఆధ్యాత్మిక పోరాటంలో మొట్టమొదట దేవుడు చూపించే జయ సూచకం పేరే రక్షణ అని చెప్తున్నా. రక్షణ అంటే చాలా మందికి అర్థం కాలే. రక్షణ అంటే అదొక పోరాటం, అందరూ దానిని పొందలేరు. లూకాసు వార్త 13వ అధ్యాయాన్ని చూడండి. దేవుని సన్నిధిలో నువ్వు చూపించేటువంటి గొప్ప
జయసూచకం పేరు 13వ అధ్యాయము, లూకాసు వార్త 13వ అధ్యాయము 23వ వచనం చూడండి. 13, ప్రభువా రక్షణ పొందువారు కొద్ది మందేనా అని ఆయనను అడుగగా, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప జూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. చాలా మంది ప్రవేశించాలని చూస్తారట, కానీ అది వారి వలన కాదు. ఎందుకు కాదు అని అంటే, ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి అన్నది. ఒక్కడు పోరాటం చేస్తారని, ఒకడే కూర్చొని కత్తి యుద్ధం చేయలేడు. పోరాటం చేయాలంటే కనీసం ఇద్దరు ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది, ఇరుకు మార్గము ముందు ఒకడు ఉన్నాడని చెప్తున్నారు. ఆ ఇరుకు మార్గం ముందు సాతాను నిలబడి ఉంటే వారినితో పోరాడి జయించగలిగిన వాడే ఆ ఇరుకు మార్గము ద్వారా లోపలికి ప్రవేశిస్తాడు. ప్రవేశించడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారట. ప్రవేశింప పోరాడుడి. పోరాటం అన్నప్పుడు ఎదురుకు ఇంకొకడు ఉన్నాడు. పోరాటం అన్నప్పుడు ఒక వీరుడు ఉన్నాడు. పోరాటం అన్నప్పుడు ఆ ఇరుకు మార్గము నిన్ను రానియకుండా ఆటంకపరిచి ఒక యోధుడు ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, వానితో పోరాడాలి. వానితో పోరాడి ఎవడైతే పై చేయి సాధిస్తాడో వాడు పొందే గొప్ప దీవెన పేరే రక్షణ అని చెప్తున్న. రక్షణ కాబట్టి అటు ప్రేమ సూచన కానీ ఇటు జయ సూచక కానీ రెండింటిని కలిపి ఒకసారి చూపించాలంటే నువ్వు ప్రభుకి ఏం చూపించచ్చు? ఇప్పుడు అసలు నీవు రక్షణ పొందావు అంటే అర్థం ఏంటంటే ఇరుకు ద్వారమున ఒక యుద్ధం చేశావు. ఆ ఇరుకు మార్గములో ఉన్నటువంటి యుద్ధములో నువ్వు పోరాడి, ఇది నా జయ సూచన, నా రక్షణ, ఇది నా ప్రేమ సూచన, నా రక్షణ అని ప్రభువుకు మనం చూపించగలగవచ్చు. నీ దంత గోపురంలో దేవుణ్ణి మెప్పించేటువంటి ఆయుధాలు అయ్యి అని చెప్తాను. దేవుణ్ణి మెప్పించే జయ సూచకన పేరే రక్షణ. ఆ రక్షణ నువ్వు పొందాలని దేవుడు పిలుస్తున్నటువంటి పిలుపు చాలా ఉత్తమమైందని చెప్తున్నా. ఎట్లా పిలుస్తాడో తెలుసా? ఆ మాటను అసలు వర్ణించలేవని చెప్తున్నా. యెషయాలో ఉన్నటువంటి మాట, లోపడను అని జనుల వైపు దినమెల్ల నా చేతులు చాపుతున్నా. అసలు అర్థమే లేదు దానికి. అసలు పిలుస్తున్నాడట, చాపుతున్నాడట. ఎవరి కొరకు అని అంటే ప్రభు అంటాడు, లోబడనొల్లని వాడి బట్టి. వాడు మాట వినడం తెలుసు, వాడు రాడని తెలుసు అండి. వాడు మాట వినని వాడు ఎప్పటికీ రానివాడు. లోబడడు. ఆ లోబడని వాని కొరకు మరల దేవుడు ఏం చేస్తాడట? చేతులు చాపి పిలుచుచున్నాడు. ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పేసి దేవుని దగ్గర పోయి అడగండి, ప్రభువా వాడు వస్తాడని నీకు తెలుసు అంటే వాడు రాడు అని చెప్తాడండి. వాడు లోబడతాడా ప్రభు అంటే వాడు లోబడని చెప్తాడు. వాడు లోబడని తెలిసి వాడి కొరకు దినమెంతో ఎందుకు పిలుస్తున్నావు, వాడి కొరకు దినమంతా చేతులు ఎందుకు చాపుతున్నావు అంటే అది దేవుని యొక్క ప్రేమ అంటే ఏం చెప్తున్నా. వాడు రాడు అని నేను విడిచిపెట్టలేనయా అంటాడు. ఇప్పుడు నీ పిల్లలే ఉండరు కూడా, అన్నం తినడానికి భీష్మించుకొని కూర్చున్నాడే అనుకో, నువ్వు తినకపోతే తినకపో, నేను తింటానైతే యువతలు తిరిగి తల్లి కూడా తినదు, బతిలాడుతుంది, కొంచెం పిలుస్తుంది. వాడు తినడం ఎంత మారం చేసిన బతిలాడుకునేంత వరకు బతిలాడుతూనే ఉంటావు. దేవుని యొక్క హృదయం కూడా ఊరుకుండేటువంటి హృదయం కాదట. ఆయనే అంటుండే వాడు లోబడడు అని తెలుసు. ఇశ్రాయేలీయులను అరణ్యయాత్రలు తీసుకుని వచ్చేటప్పుడు దేవునికి తెలుసండి, వారు మాట వినని జనం అని తెలుసు, వారు లోబడనొల్లని జనులు అని తెలుసు. అయినా వాళ్ళ కొరకు అన్ని అద్భుతాలు చేశాడు దేవుడు. అన్ని అద్భుతాలు ఎందుకు చేశావు ప్రభు? ఇందులో ఒక్కడు కూడా కానాను చేరాడు కదా ప్రభు అంటే, వారు చేరకపోయినా కూడా నా ప్రేమను బట్టి నేను కార్యక్రమాలు చేస్తా అని చెప్తాడు. అసలు మన జీవితం ఎట్లుంటుందో తెలుసా? అంత ప్రేమతో దేవుడు పిలుస్తున్నప్పుడు ఆ పిలుపు అర్థం కావాలి. అంత ప్రేమతో దేవుడు నేను ఆహ్వానిస్తున్నప్పుడు ఇరుకు మార్గంలోనికి వచ్చావు. ఒక్కసారి పోరాటం చేసి పాత బంధకాలన్నిటి నుంచి విడుదల పొంది, మూర్ఖులకి తరము వారికి వేరే నువ్వు చేసే స్థిర తీర్మానము అపవాది పని నీకు జయాన్ని ఇస్తుంది. అది దేవుని దగ్గర ఒక గొప్ప జయసూచకం అవుతుంది. అట్లాంటి జీవితం మనకు కావాలనంటే అసలు మానవుని యొక్క స్థితి ఎంత భయంకరంగా ఉందనంటే, లూకాసు వార్త ఒకసారి గమనించండి. ఒక మాట ఉంటుంది, ఆ మాటను మనం ఒక్కసారి అర్థం చేసుకోగలిగితే ప్రతిదినము 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయములో నీ బ్రతుకు నా బ్రతుకు రక్షణ లేని వాని ప్రతి జీవితం ఉండేటువంటి విధానంగా అనిపిస్తుంది. అందులో 17, అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉంది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకోనేను అని ఉంది కదా. ఇప్పుడు 20లో ఏముందో తెలుసా? అయితే దేవుడు వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమును
అసలు ఎవరు అండి వీళ్ళు? వాడేమో మొత్తం దీని మీద దృష్టి పెట్టి వాడు ఎట్లా బ్రతకాలి, ఎట్లా సమృద్ధిగా ఉండాలి, ఎట్లా ఆనందంగా ఉండాలని వాడు అన్ని చేసుకుంటాడట. ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ లో వాని జీవితం ఉంది. కానీ వాని ఆలోచన ఎట్లున్నా తెలుసా? నా ప్రాణమా తినుము సుఖించుము త్రాగుమని ధాన్యపు కొట్లను విశాలపరుచుకొని ధన సమృద్ధిని కలిగి కూడా ఆనందంగా వాడు ఉంటే వానితోటి దేవుడు అంటున్నాడు, వెర్రి వాడా, ఈ రాత్రి నీ ప్రాణమును ఎవరో ఈ గుంపు ఎవరు అంటే దుష్టుని యొక్క అనునాయులు, అనుచరులు అని చెప్తున్నాను. సాతానుకు నువ్వు బ్రతుకుంటే ఇష్టం. వాడు ప్రతిరోజు అడుగుతాడట, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నాడు. అది తెలియక మనం ఇల్లు స్టార్ట్ చేస్తాం. ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నా, అది తెలియక మనం పెళ్లి పెట్టుకుంటాం. ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నా, అది తెలియక మనం విస్తారమైన పనుల్లో మనం ఉంటే దినదినము దేవుడు దాన్ని ఇంకా నడిపించి నీకు ఆయుష్నిచ్చాడు. ఎందుకో తెలుసా? ఇప్పటికైనా నువ్వు రక్షణ పొందాలి. ఆ రాత్రి గడిచి వారు ప్రాణం అడిగే కార్యక్రమం ముందుకు పోయి నువ్వు లోబడలేదని అనుకో, ఒక రోజు వస్తే ఏమైపోద్దనంటే ఆ అవకాశాలన్నీ మూసుకొని పోయిన రోజు, దేవునికి నువ్వు దూరం అయిపోయిన రోజు, దేవుడు ఇచ్చినటువంటి అవకాశాలన్నీ కోల్పోతావు. అసలు చాలా స్పష్టంగా బైబిల్ చెప్తున్నటువంటి మాట, మారు మనసు పొందుటకు దేవుడు ప్రతి మనిషిని ప్రేరేపిస్తాడట. రోమపత్రిక 2:4 చూడండి. ఇప్పుడు 2:4 దేవుడు అనేటువంటి మాట చూడండి, అబద్ధం కాని మాట. 2వ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘ శాంతమును తృణీకరించదవా అన్నాడంతే. ఎందుకు ఇంకా తృణీకరిస్తున్నావు? కఠినం చేసుకుంటాను. బాధ ఏందనంటే దేవుని బాధ, ఈ రాత్రి నీ ప్రాణమును అడిగే గుంపు ఒకటి ఉంది. పాతాళము అపరిమితంగా నోరు తెరుస్తుంది. దుష్టుడు నీ పైన ఏలుబడి చేస్తాడు. నరుని ప్రాణము దీపము లాంటిదట. ఎప్పుడు వాడు ఉఫ్ఫను ఊరుదామనే చూస్తాడు. అసలు దేవుడు దాని చుట్టూ చేతులు చాపి ఇంకా నేను కాస్తా ఉన్నాడు. ప్రాణం పోకముందే నేను ఆ గొప్ప మార్గంలోకి ఒకసారి నడిపించి ఇరుకు మార్గంలో నేను ప్రవేశింపజూడాలన్నది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. ఆ మార్గంలో ఉండి పోరాటం చేశారు చాలా మంది. బీదలు దాంట్లో నుంచి వచ్చేసారు, చాలా మంది పిల్లలు దాంట్లో నుంచి వచ్చారు. కానీ పెద్ద పెద్ద యోధులు రాలేకపోతున్నారు. అసలు చిన్న పిల్లలే 14-15 సంవత్సరాలు రాగానే రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. అసలు మా దగ్గర జాకబ్ అన్న పిల్లలు 2 రక్షణ పొందిన, చిన్న వయసు, ఇంటర్మీడియట్ 10లో ఉన్నప్పుడు. జాన్విసల్ అన్న పిల్లలు 2 కూడా ఇంటర్మీడియట్ రాకముందే 10లోనే ఇంటర్మీడియట్లోనే వాళ్ళు రక్షణ. అంత ఏజ్ ఎంత ఉంటుంది అప్పుడు? 14-15 సంవత్సరాలు. 14-15 సంవత్సరాల్లోనే వాళ్ళు దుష్టుని పైన జయమును సాధించారని చెప్పచ్చు. ఎందుకంటే ఇరుకు మార్గమున ప్రవేశించి పోరాడారు. పోరాటం జరుగుతున్నది. లాస్ట్ వచ్చేసరికి ఇప్పుడు కాదనిపించింది. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంకా నీకు పై చేయి రాలే, పోరాటంలో ఇంకా విజయము రాలే. వానితోటి పోరాడేటప్పుడు జయ జీవితం వస్తే నీకు వచ్చేది ఏంటంటే రక్షణ వస్తుంది. అది వయసు వచ్చిన వాడుకుండేటువంటి మొట్టమొదటి విజయం. ఇక ఆ రక్షణ నువ్వు పొందావా? ఆ రక్షణ పొందిన తర్వాత ఒక్కొక్క మెట్టు ఎక్కుతా ఉంటాడు ఇక భక్తుడు. ఆ జయ సూచకాలు దావీదువి అక్కడ మనకు కనిపిస్తున్నాయి. కానీ ఆది కాండము నుంచి భక్తుల జీవితాల్లో ఉన్నటువంటి జయ సూచకాలు చూడండి, అవన్నీ సంఘానికి ఆపాదించబడేవి. అందులో ఒక్కొక్క భక్తుని జీవితంలో ఒక విజయం ఉంటుంది, ఒక పోరాటంలో వారు సంపాదించిన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ ఒక్కొక్కటి నువ్వు చదువుకుంటూ పోతే చాలా ప్రసంగం అయిపోద్ది. అసలు గొలియాతుతో పోరాడి దావీదు సాధించిన గొప్ప విజయం ఉంది. ఆ పక్కన గొలియాతు ఒక పెద్ద ఖడ్గం ఉంటుంది. అసలు అది చూసినప్పుడు ఏమనిపించాలి తెలుసా? ఇది దావీదు యొక్క విజయ సూచన. షడ్రక్ మేషక్ అభిజ్ఞగోలు ఉన్నారు, అగ్నిగుండం ముందు నిలవబడ్డారు. అగ్నిగుండం ముందు నిలబడి వాళ్ళు ఒక చక్కని మాట అంటారు, మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుంచి మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. రాజా ఒకవేళ రక్షించకపోయినా ప్రతిమకు మేము నమస్కరించు. ఆ రోజు భూమి మీద ఏం కార్యం జరుగుతుందో తెలియదు, కానీ పరలోకంలో మాత్రం దేవుడు దంతగోపురాన్ని ఒకసారి చూస్తే ఈ 3 భక్తులు పలికిన మాట పరలోకంలో వినపడుతుంది. అది సైతాను పైన వాళ్ళు ఎక్కుపెట్టిన ఆయుధం. అంటే అది ఒక చిన్న మాటతోటి రాజును గడగడలు ఆడించారు. రాజే తలొగ్గాడు. వీరు నమ్మిన దేవుడే గొప్ప దేవుడని సాక్ష్యం చెప్పేంత స్థితి దాకా వచ్చింది. షడ్రక్ మేషక్ అబేద్నెగోల జయ సూచకం అంటే అది వాళ్ళు వయసు వచ్చిన వారని చెప్పొచ్చా. పౌలు చక్కని సాక్ష్యం చెప్పగలుగుతారు. ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటన్నిటిని సమస్తమైన పెంటతో సమానంగా ఎంచుకున్నాను. మనకు ₹1 కింద పడితే తీసుకొని కళ్ళకద్దుకొని లోపల వేసుకునే బ్యాచ్.
పౌలుకు ధనమును చూస్తే పెంటతో సమానంగా ఎంచుకుంటుంది. ఎందుకు పనికి వస్తుంది అది అంటాడు ఆయన. ఏ ఒక్కరికి వస్తుంది, దాంతో ఒక ఆత్మను రక్షిస్తామంటే ఆత్మల రక్షణ కాదే, అది విలువైంది కాదని పౌలుకు అర్థమైపోయింది. పౌలు జయం జయం అంటే దాన్ని జయించిందని చెప్తున్నా. ధనమును జయించినటువంటి వ్యక్తి పౌలు సాక్ష్యం. అది ధనాన్ని జయించగలుగుతామా? ఎంత భక్తులమైనా మన జేబులు ఉండే డబ్బులు ఉండాలి, బ్యాంకులో అకౌంట్లో కొంచెం మనీ స్టోర్ చేయాల్సిందే. ఆయన అంటాడు అసలు ధనము కాదండి, ధనము కాదు, అవి నాకెంత అంటే లాభము అనేది నా దృష్టికి పెంటే అన్నాడు ఆయన. అసలు ఆ మాట అన్నాక సైతం గడు అనుకుంటాడు ఎట్లా పాడు చేయాలి ఈయన. ఒక వ్యక్తిని పాడు చేయాలంటే ఒక బలహీనత ఉండాలి, ఒక వ్యక్తిని పాడు చేయాలంటే ఆయనకు ఒక లోపం ఉండాలి. డబ్బు ఆశ చూపించి ఎంతమందినైనా పాడు చేయొచ్చు అసలు. కానీ పౌలు దగ్గర ఆటలు నడవు, ఎందుకంటే పౌలుకున్న ఎన్నే వదిలేసి వచ్చింది ఆయన. పౌలు యొక్క కందరాన్ని చూస్తే, ఆ దంత గోపురాన్ని చూస్తే పౌలు యొక్క జయసూచకం ఎట్లుందో తెలుసా? ఇది పౌలు యొక్క జయసూచకం అని దేవుడు చూపించగలుగుతా. మోషే వస్తే చెప్పగలుగుతాడు ఒక మాట, ఐగుప్తు సింహాసనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొన కానడంతే. సింహాసనం కావాలా, దేవుని ప్రజలతో శ్రమ కావాలంటే నాకు ఈ శ్రమలే కావాలి, ఆ సింహాసనం వద్దు. సింహాసనం మీద కూర్చుంటే ఈగ వాలకుండా ఊపెట్టోళ్ళు పక్కన మంచి సేవకులు అడిగినప్పుడల్లా చేసేటువంటి పని చేసే పరిచారకులు ఉంటారు. చక్కగా కట్టి నిండా నిద్ర ఉండొచ్చు, సర్వ సుఖాలు అనుభవించవచ్చు, చేతి నిండా విస్తారమైన ధనం ఉండొచ్చు, ఎన్ని 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 ఆధిక్యతలు ఉంటే అన్న ఆధిక్యతలు ఉండొచ్చు. ఐగుప్తు అంటేనే ధనిక దేశం, అసలు విస్తారమైనటువంటి సమృద్ధికరమైనటువంటి సంపద ఉన్నది, ఫుల్ టెక్నాలజీ ఉంటుంది ఐగుప్తులో. అట్లాంటి స్థితిలో ఉండే సింహాసనాన్ని పౌలు, పేతురు, మోషే లాంటి భక్తులు ఏమనుకుంటారు తెలుసా? అంత యోగ్యతలు ఉన్నా కూడా మోషే అంటాడు అవన్నీ నాకు అవసరం లేదంటాడు. అదొక పోరాటం అని చెప్తున్నాను. అది యుద్ధంలాగా మనకు కనిపించట్లే కానీ మోషే ఆ పోరాటంలో ఏం సాధించినట్టే జయము సాధించాడు, జయము సాధించాడు. భక్తులు అట్లుండాలి, ప్రతి ముక్కు నమస్కరించమన్నా నమస్కరించిన గుంపు. మొర్దెకై సాక్ష్యం ఎంత తెలుసా? మొర్దెకై అంటాడు నేను సాష్టాంగపడను. హామానుకు ఒక నమస్కారం చేస్తే ఏమైందని, ఒక నమస్కారం చేస్తే అయిపోద్ది కదంటే నేను నమస్కరించను, ఎందుకంటే నేను దేవునికి తప్ప ఎవరికి సాష్టాంగం. ఎక్కడ రాకపోయింది ఆ మాట? అది ప్రాణం మీది దాకా తెచ్చుకున్నాడు. ఎందుకు పట్టుదల? వదిలే రాదంటే వదలను, అటనే గట్టిగా నిలబడ్డాడు అంతే. అది ఆయన విజయం అంటే, అది ఆయన విజయం అంటే. భక్తుల జీవితంలో అటువంటి విజయ సూచికలు అన్ని కనిపిస్తున్నాయి కదా. వాళ్ళందరి విజయ సూచికలతో పాటు ఇప్పుడు నా జీవితంలో కూడా ఏం కావాలని అంటే, నీవు కూడా దంతగోపురంలో ఒక భాగమే కదా, నీకందరం కూడా అందులో ఒక భాగమే కదా. ఇప్పుడు నీవు చెప్పాలంటాడు. ఏం చెప్పాలంటే నీ విజయ సూచన చెప్పంటాడు అంతే కదా. ఏదో బతికినవంటే 24 నుంచి ఏదో నెట్టుకుంటూ వచ్చినాం అని అన్నవే అనుకో, 24 నుంచి నెట్టుకుంటూ వస్తే ఉపయోగం ఏముందని? ఈ 2024 సంవత్సరంలో నాకు కొన్ని ప్రేమ సూచనలను నువ్వు సాక్ష్యం ఇవ్వగలిగితే అప్పుడు ప్రభు అంటాడు నీవు వయస్సుకు వచ్చావు, నువ్వు ధైర్యంగా ప్రభుని రమ్ము అని పిలవగలిగిన సామర్థ్యం సంపాదించావు అని చెప్పొచ్చు. ఏ మార్పు ఉండదు, ఏ మార్పు లేదు. కనీసం ఏ మార్పు లేకపోయినా కనీసం రక్షణ అనేటువంటి ఆ జయసూచకమైన మనం చూపించవచ్చు. దేవుని కొరకు చేసిన త్యాగములైనా చెప్పొచ్చు, కొంచెమైనా. ఒకటి కూడా లేకపోతే ఇప్పుడు న్యాయపీఠం ముందు పోయినా పౌలు వచ్చి ఒక సాక్ష్యం చెప్తాడు, భక్తులు వచ్చి సాక్ష్యం చెప్తున్నాడు. ఏది నీ సాక్ష్యం అని అడిగినరే అనుకో, అప్పుడు మనం ఏం చెప్పగలుగుతాం అంటే ఏమి లేవు అనుకో, అసలు ఇక అదొక జీవితమే అంటాడు. న్యాయపీఠం ముందుకు పోయినాక ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము అని అన్నమే అనుకో. ఒక్కొక్కరు చెప్తారు అయ్యా క్రీస్తు కొరకు సమస్తాన్ని విడిచిపెట్టామని సాక్ష్యం చెప్పే భక్తులు ఉంటారు అక్కడ. అసలు వాళ్ళందరినీ సాక్ష్యాలు వింటున్నప్పుడు నీకేమనిపించాలంటే ఒక్క అవకాశం ఇవ్వని నాకు కూడా, నేను కూడా ఎన్ని చెప్తున్నా చూద్దామని చెప్పేసి మనం అడుగు ముందుకు వేసేటట్టు ఉండాలి. కానీ చేతికి మైకిచ్చి చెప్పు బిడ్డ అనగానే ఏమిలో వేసే అన్నం అనుకో, ఏమి లేని కాడికి ఇడికెందుకు వచ్చినావు మరి. అసలు అంటే ప్రభువు నీ కొరకు ప్రాణం పెట్టే ఆయన ప్రేమ సూచన కనిపిస్తూనే ఉంది. సిలువను చూసినప్పుడల్లా క్రీస్తు యొక్క ప్రేమ సూచన నీకు కనబడుతుంది కదా. సిలువను చూసినప్పుడల్లా యేసయ్య జయ జీవితం కనిపిస్తుంది కదా. అసలు ఇన్ని సంవత్సరాల బ్రతుకులో ఒక జయము అనేది నువ్వు సంపాదించుకోకుండా బతికావు అంటే దీనికి ఏమో విలువ ఉన్నట్ట అంటే, బలహీనతల పైన బలం వచ్చినప్పుడు అది నీకు జయమే అని చెప్తాను. రోగముల పైన జయం వచ్చినప్పుడు అది నీకు జయమే. గొప్ప కార్యములను దేవుని పక్షంగా నువ్వు నిలబడి చేస్తే అది నీకు జయం. ఒక ఆత్మను సంపాదించను ధైర్యంగా చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు అంటే నేను ఒక ఆత్మను సంపాదించగలిగిన, ఇది నా జయం అని చెప్పొచ్చు. కానీ భక్తి జీవితంలో జయ సూచకాలు లేవు అంటున్నా. పోరాటమే లేదు అసలు. పోరాటమే లేనప్పుడు ఇక జయం నుంచి వచ్చింది. ప్రార్థన అనేది ఒక పోరాటం, ఉపవాసం అనేది ఒక పోరాటం. నీ పక్షంగా దేవుడు నిలవబడ్డప్పుడు దేవుని పక్షంగా నువ్వు నిలవబడటమే ఒక పోరాటం. ఆధ్యాత్మిక జీవితాన్ని ఎట్లా కట్టుకోవాలని అంటే పోరాటములతో ఉండాలి.
దేవుని పక్షంగా నిలవబడి పోరాడాలి. పోరాడి జయ సూచకములన్నిటిని పెట్టుకున్నవాడిని. అప్పుడు దేవుడు అంటాడు అనమాట, ఇతడు వయస్సు వచ్చినటువంటి వాడు, ఇతడు వివాహ వయసుకు వచ్చినటువంటి వాడు అని దేవుడు సాక్ష్యం చెప్తాడు. కాబట్టి సంవత్సరం అంతా గడిచిపోయింది. చివరి ఆదివారానికి వచ్చినాం. ఇక్కడ రాకొచ్చినప్పుడు కొంతమంది ధైర్యంగా చెప్పొచ్చు, విశ్వాసము కాపాడుకున్నానని సాక్ష్యం చెప్పగలుగుతాం. విశ్వాసము కాపాడుకున్నాం. ఎన్నోసార్లు విశ్వాసం పోయే స్థితి వచ్చింది, పరిస్థితులు వచ్చినాయి. బట్ అన్నిటిలో నుంచి కూడా ఈ సంవత్సరం అంతా దుష్టుడితో పోరాటం చేసి నేను చెప్తున్నా, ఎప్పటికీ నువ్వు పోరాడే పోరాటం ఒకటి ఉంది. నీ ముందు ఒక ప్రత్యర్థి ఉన్నాడు. వాడు ఎప్పుడు ఏం చేస్తాడంటే నీ ప్రేమను తగ్గించాలని చూస్తాడు, నీ విశ్వాసాన్ని తగ్గించాలని చూస్తాడు, నీ ప్రార్థనను తగ్గించాలని చూస్తాడు, నీ వాక్య ధ్యానాన్ని తగ్గించాలని చూస్తాడు, నీ సహవాసాన్ని తగ్గించాలని చూస్తాడు. వాటన్నిటిని తగ్గించాలని చూస్తాడు. కాబట్టి పౌలు ఒక చక్కని మాట అంటాడు, మంచి పోరాటము పోరాడి తిని అంటాడు. ఏ పోరాటం అంటది? మంచి పోరాటం. ఏం చేసావా అంటే, నా పరుగు కడముట్టించి తిని. ఏం కాపాడుకున్నావంటే ఆస్తులు కాదు, విశ్వాసము కాపాడుకుంటున్న, విశ్వాసం తొలగకుండా తన భక్తిని కట్టుకోగలిగాడు. ఆ పోరాటంలో గడిచిన సంవత్సరాలలో దేవుని యొక్క ప్రేమను నువ్వు ఎదిగిన ఆనవాళ్ళు కనిపించాలి. దేవుని కొరకు నువ్వు చేసిన త్యాగములు కనిపించాలి. దేవుని కొరకు నువ్వు పడ్డ ప్రయాస కనిపించాలి. అవి కనిపించినప్పుడు మనం కూడా ధైర్యంగా చెప్పొచ్చు, ఇతడు కూడా వయసుకు వస్తున్నాడు అని చెప్పొచ్చు. కానీ కొంతమంది ఎట్లుంటే ఏట్లో గులకరాయిలానే ఉంటారు. దాని లోపలికి ఒక్క చుక్క నీరు రాదు, అది ఒక్కసారి కూడా నానదు. సంవత్సరాల తరబడి క్రైస్తవుడుగా బ్రతకటం కాదు, అల్పకాలం బ్రతికినా కూడా దేవుని కొరకు రోషమైనటువంటి కార్యాలు జరిగించాలి. రేనాడ్ బాంకి గారు ఖండమునంతా గదిలించి ఒక సాక్ష్యం చూపిస్తాడు దేవుని కొరకు. అయ్యా నువ్వేం చేసిన అంటే, ఆఫ్రికా ఖండమంతా నీ కొరకు సంపాదించి చూపెట్టిన ప్రభు అని చెప్పగలుగుతారు. డేవిడ్ బ్రైనార్డ్ గారిని అడిగారు అనుకో, 21 సంవత్సరాలకు రెడ్ ఇండియన్స్ మధ్య సేవ చేసి గొప్ప ఉద్యమాన్ని తీసుకుని వచ్చిన ప్రభు అంటాడు. శామ్యుయల్ మోరిస్ చాలా చిన్న వయసులోనే చనిపోయాడు. అనేక మందిని ప్రభు వైపుకు త్రిప్పగలిగాడు. అవన్నీ జయ సూచకములు అని చెప్పొచ్చు, అవన్నీ ప్రేమ సూచనలు అని చెప్పొచ్చు. ఇప్పుడు నన్ను అడిగితే ఆ ప్రయాస అనేది చూపించగలగాలి. దేవుని కొరకు నేను పడ్డ ప్రయాస ఇది ప్రేమ సూచన అని చెప్పాలి. అటువంటి సూచనలు లేకుండా, అటువంటి విజయ సూచకాలు లేకుండా సంవత్సరం అంతా గడిపావు అంటే అర్థం ఏంటంటే అదంతా వృధా అయిపోయినట్టు లెక్క. ఏమైనా అక్కడికి వచ్చింది అందులో ఏమవుతుందో. కాబట్టి ఏం చేయాలంటే పోరాటముతోటి ఆధ్యాత్మిక జీవితం ఉండాలి. మన జీవితాలు కూడా ఎట్లున్నాయనంటే, గొప్ప యుద్ధం జరుగుతూ ఉంది దావీదు యొక్క సమక్షంలో. భక్తి జీవితంలో దావీదు మనకు అనేక విషయాల్లో మాదిరే, మంచికి మాదిరే, ఈ విషయంలో చెడుకు కూడా మాదిరే. దావీదు పక్షంగా నిలబడి, దేవుని పక్షంగా నిలబడి అనేక మంది యుద్ధ రంగంలో ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తూ ఉంటే, ఈయన పక్షంగా నిలబడి పోరాటం చేస్తాడు. దావీదు ఏం చేస్తాడట, ఇక్కడ మిద్దె మీద ఉండి పరాయి అని భార్యతో పాపం చేసిందట. ఆ సందర్భం చూస్తే ఏమనిపిస్తుంది తెలుసా? ఏమనిపిస్తుంది అంటే, ఆ శ్రమ తెలవక, ఆ కష్టం తెలవక, ఆ తీవ్రత తెలవక యుద్ధ సమయంలో ఉండాల్సిన దావీదు ఎక్కడున్నట్టు ఇప్పుడు పాపములో ఉన్నాడు, పాపము చేస్తూ ఉన్నాడు, పట్టనట్టు ఉన్నాడు. అసలు సేమ్ సంఘ పరిస్థితి కూడా అట్లనే ఉందని చెప్తాను. అవతల జరుగుతుంది భయంకరమైనటువంటి పోరాటం. ఆపద్దినమున దుష్టుని ఎదిరించుటకు సర్వాంగ కవచాన్ని ధరించుకోమని ఎఫెసీ పత్రిక 6లో పౌలు సాక్ష్యం ఇస్తా ఉంది. అయ్యా ఈ సర్వాంగ కవచాలు ఉండాలయ్యా, శిరస్త్రాణం ఉండాలా, దట్టి కట్టుకోవాలా, సమాధాన స్వార్థ వలన సిద్ధ మనసును జోడు ఉండాలి. ఇవన్నీ ధరించి యుద్ధంలోకి పోయి పోరాటం చేయమంటే వీడు ఏడున్నాడట. వీడు కూడా ఎక్కడ దలీలా దొరుకుద్దో చూస్తా ఉంటాడు, ఎక్కడ బత్షెబా ఉందో చూస్తున్నావు. కత్తి పట్టుకుని యుద్ధానికి వెళ్ళవలసిన వాడు పాపం దగ్గర ఉన్నాడు. చూసావు, అంత్యకాలంలో కూడా అట్టనే కనబడుతున్నాయి ఆనవాళ్ళు. ఇప్పుడు కూడా సంఘ పరిస్థితి అసలు ముందున్న పోరాటం తెలియకుండా, సమస్య తెలియకుండా చక్కగా మనం మన సొంతాన్ని గురించి ఆలోచన చేస్తాం, సొంతం గురించి ఆలోచన చేసుకుంటూ నిమగ్నం అయిపోయి ఉన్నాం. అసలు దేవుడు మెచ్చేటువంటి భక్తి అది కాదని చెప్తాను. దేవుడు మెచ్చేటువంటి భక్తిలో కొన్నైనా నువ్వు సంపాదించుకొని ఉండాలి. రక్షణ పొందాలి. రెండు ఆ రక్షణలు కనీసం ఎదిగిన సాక్ష్యం అని ఉండొద్దని. రక్షణలో ఎదుగుదల అనేది కూడా ఒకటి ఉంది, ప్రేమలో వృద్ధి అనేది ఒకటి ఉంది, విశ్వాసములో అభివృద్ధి అనేది ఒకటి ఉంది. ఉన్న దగ్గరే ఉన్నవే అనుకో ఉపయోగమే లేదు. 2024 నీకు ఇచ్చి కూడా ప్రయోజనం ఉండదు. కాబట్టి నువ్వేం చేద్దంటే ఆధ్యాత్మికంగా వయసుకు వచ్చిన స్థితిలో మన ఆధ్యాత్మిక జీవితాలను కట్టుకుందామంటే దేవుని కొరకు రోషంగా పోరాటం చేయాలి. 10 మందిని రక్షణలోనికి నడిపించాలి. ప్రభు కొరకు ప్రయాసపడాలి. చిన్నదైనా పెద్దదైనా ప్రభు కొరకు చేసిన ఒక సాక్ష్యము అనేది ఉండాలి అని చెప్తాను. విలువైనది, చివరి మాట చెప్తాను,
మిక్కిలి విలువైనవి తెచ్చి కూడా ప్రభు దగ్గర పెట్టిన సాక్ష్యాలు ఉన్నాయి. అన్నిటికంటే విలువైందంటే నీ హృదయమిత్త స్వాలికి వస్తుంది. అంతకంటే విలువైంది ఏదీ లేదు. నువ్వు వయసుకు వచ్చావని ఎప్పుడు తెలుస్తుంది అంటే నీ దగ్గర నిజంగా ఈ జయ సూచకాలు ఉంటే తెలుస్తాయి, ఈ ప్రేమ సూచనలు ఉంటే తెలుస్తుంది. లేదు అన్నవనుకో, అప్పుడు వాళ్ళ అన్నలందరూ చూసావు, మాకు ఒక చిన్న చెల్లెలు గలదు, దానికి ఇంకా వయస్సు రాలేదు అని చెప్పాల్సి వస్తుంది. దానికి ఇంకా వివాహ కాలం వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయొద్దుము, ఏమి చేయొద్దు. కాబట్టి ఆ స్థితిలో మన జీవితాలు లేకుండా ప్రార్థనలో మనం కొద్దిగా ఎదుగుదలలోనికి రావాలి, వాక్యపు పఠనములో కూడా కొద్దిగా ఎదుగుదలలోనికి రావాలి, కొంచెం చెప్పడానికన్నా ప్రయత్నం చేయాలి. కనీసం ఈ సంవత్సరం జాన్వరిలో ఒక 3-4 ప్రసంగాలు చేసిండు, భాషను ఒక 2 ప్రసంగాలు చేసిండు. ఎర్రగడ్డ వచ్చి మాతో పాటు వచ్చేసి అన్నోళ్ళు వాక్యం చెప్పారు. ఆ మధ్య చక్కగా ఈ సంవత్సరం సంఘం అంతా కలిసి ఒకసారి సువార్త దండయాత్ర కూడా చేసినాం. ఎర్రగడ్డను బట్టి మనం చేతులు గడుక్కోవచ్చు. పిలాది కనుక ఈ దోషంలో నాకు పాలు లేదని అడిగేసిందిగా. ఆ ఊరు ఈ ఊరు ఎందుకు రక్షణ పొందలేదంటే మాకైతే తెలియదు, కనుక ఈ ఊరును బట్టి అయితే మేము నిరపరాధులు మనం అని చెప్పొచ్చు. మొత్తం ఊరంతా తిరిగి చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరికి ఇచ్చారు. ఇంకా గుర్తులు ఉండవనే ఏమో మన వాళ్ళు అయితే చిన్నపిల్లలు నిఖిల్ కానీ వెంటు కానీ వీళ్ళందరూ కూడా ఇచ్చేటప్పుడు ఒక ఫోటో తీయమన్నారు. కరపత్రిక ఇచ్చినప్పుడు ఇచ్చి రావచ్చుగా, ఇట్లా కరపత్రిక ఇచ్చేటప్పుడు ఒక ఫోటో, ఎందుకంటే మనం ఇది చెప్పినట్టు గుర్తు అంటారు. అవన్నీ ఏంటంటే కొంచెం ఎదుగుతున్నాము, 10 మందిని రక్షణలో నడిపించడానికి పడుతున్నా, ప్రయాసపడుతున్నాము, పెట్టినటువంటి ఖర్చు ఉంది చూసావు, అదంతా కూడా ఏం చెప్తుందంటే ఇది నా ప్రేమ సూచన, ప్రభు కొరకు మనం పడుతున్న కష్టము అని చూపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రీతిగా బ్రతకాలని చెప్తున్నాను. చెప్పేటప్పుడు ఒక సాక్ష్యం ఉండాలి. అసలు జనవరి 1st వచ్చి కొన్ని సాక్ష్యాలు చెప్పాలి, వాగ్దానం నెరవేర్పు చెప్పాలి అంటే ముందు నేను మీకు వచ్చిన వాగ్దానం గుర్తు చేయాలి. ఉన్నదా అది అంటే అది ఎప్పుడో పోయి ఉంటుంది నాకు తెలిసి. ఆ వాగ్దానం నెరవేరిందా అని అనాలి అని అంటే ముందు అసలు నాకు ఏం వాగ్దానం వచ్చిందో తెలవాలి. ఆ వాగ్దానం ఎప్పుడో మర్చిపోయి ఉంటాం, అది నెరవేరింది ఏం గుర్తుంటుంది. గడిచిన సంవత్సరంలో దేవుడు చేసిన మేలు కానీ, నీ అభివృద్ధి కానీ, నీ ఎదుగుదల కానీ, దేవుడు నిన్ను బలపరిచినటువంటి విధానం కానీ తెలిస్తే అప్పుడు దేవుడే చెప్తాడు నువ్వు వయసుకు వచ్చిన వాడవు అని చెప్పేసి. అటు వ్యక్తిగతంగా మనల్ని మనమే పరిశీలన చేసుకుందాం. నువ్వు ఎదిగావో లేదు, ఇప్పటిదాకా ఎదుగుదలలోనికి వయసులోనికి రాకపోతే కనీసం ఇప్పటి నుంచి అయినా ఏం చేయాలంటే కొంచెం రోషంగా దేవుని దగ్గర ఆ ఎదుగుదలలోనికి వచ్చినట్టుగా మనం ప్రయాసపడదాం. దేవుడి మాటలను దీవించునుగాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం, ప్రార్థించుకుందాం.